చూస్తూ ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. కొన్ని చోట్లయితే పొగటిపూట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటుతున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ముందు ముందు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఒకసారి తిరుపతి వెళదాం. అక్కడున్న సిచ్యువేషన్ వివరించడానికి మా కరెస్పాండెంట్ సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఏం జరుగుతోంది? పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అయితే పర్వాలేదు, కాస్త చల్లగానే ఉంటుంది పైన కాబట్టి. మరి కింద తిరుపతి పరిస్థితి ఏమిటి? ఎండలు మండిపోతున్నాయంటున్నారు. అండ్ పగటిపూట ఉష్ణోగ్రతలు ఎంతవరకు నమోదవుతున్నాయి? ఈ విషయం ఎంతవరకు కంటిన్యూ అవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రైట్ రమణబాబు, ఏదైతే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి జిల్లాలో బాణుడి ప్రతాపానికి తిరుపతి జిల్లా వాసులు అడలిపోతున్నారు. ఏదైతే ప్రధానంగా మనము చంద్రగిరి తిరుపతి సమీపంలో చెల్లోపల్లి ప్రాంతంలో అయితే ఉన్నాం. నిత్యం చూసుకుంటే రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఈ సమయానికి ఇప్పుడు రద్దీగా ఉంటుంది. ఇటుపక్క అలిపిరి నుంచి జూపార్ రోడ్లో వచ్చి బెంగళూరు వెళ్ళాలన్నా చంద్రగిరి చిత్తూరు వెళ్ళాలి, ఈ రోడ్డు ఎక్కువగా వినియోగిస్తుంటారు. మరోపక్క ఈ రోడ్డు గుండానే ఎస్సీ యూనివర్సిటీ నుంచి పనిచేసే వాళ్ళు కూడా ఈ రోడ్డు గుండానే బజార్కి వెళ్ళడానికి కూడా గాంధీ రోడ్ నుంచి కూడా వచ్చి చంద్రగిరి వెళ్తున్న ప్రాంతం ఈ రోడ్డు ఇప్పుడు రద్దీగా ఉంటుంది. అలాంటిది 11 గంటలకే ఈ రోడ్డు నిర్మానుష్యంగా కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో తిరుపతి సమాచార విభాగం ఇచ్చిన మన సమాచారం ప్రకారం గత 3 రోజులుగా 38 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదై ఉన్నాయి. ఆ రకంగా వచ్చే వారం రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి వేడుగాలులు అత్యధికంగా వీస్తున్నాయి. ఎవరు కూడా బయటికి రావద్దు అంటూ కూడా మనకు సమాచారం అయితే అందిస్తున్నారు. ఎక్కువగా వయసు పైబడిన వారు కూడా బయట తిరగండి, అలాగే ఎక్కువగా వాటర్ తీసుకోండి అని చెప్పి చెప్తున్న పరిస్థితి తిరుపతిలో కనబడుతుంది. మరో పక్కగా ఆ రకంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావాల్సి ఉంది. ప్రధాన కూడల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఆ రకంగా చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో స్థానిక వాసులు కావచ్చు, తిరుపతికి దర్శనానికి వచ్చే భక్తులు కావచ్చు కాస్త ఇబ్బంది పడుతున్నారు. పూర్తి స్థాయిలో నిర్మానుష్యంగా మారిందని చెప్పుకోవాలి. ఎక్కువగా డాక్టర్ కూడా సూచన మేరకు కోకోనట్ వాటర్ కానీ మజ్జిగ కానీ చల్లటి వాటర్ని క్యారీ చేయాలి. అలాగే బైక్లో తిరిగే వాళ్ళు కష్టంగా రుమాలు మొహాన్ని చుట్టుకొని ఉండాలి, హెల్మెట్ ధరించి ఉండాలని చెప్తున్నారు. బాణుడి ప్రతాపం తీవ్రంగా చూపిస్తుంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఇదే మారుగా ఉంది. మరోపక్క చిత్తూరులో కూడా ఇదే పరిస్థితి ఉంది. 40 డిగ్రీలు రికార్డు స్థాయిలో ఏప్రిల్ మొదటి వారంలో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. రానున్న రోజుల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవాలని అటు వాతావరణ శాఖ సిబ్బంది కావచ్చు, మరోపక్క కలెక్టర్ యంత్రాంగం కూడా ఆ రకంగా అప్రమత్తమైంది. పూర్తి స్థాయిలో భక్తులు కూడా వేసవి కావడంతోనే సొంత కారులు ఎక్కువ మంది వస్తున్నారు. తిరుమలలో కూడా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉండడంతో నీడచాటున ఉంటున్నారు. మరోపక్క ఆధ్యాత్మిక నగరం ఎండలతో హడలిపోతుందని చెప్పుకోవాలి. నగరవాసులే కావచ్చు, జిల్లా వాసులు పూర్తి స్థాయిలో అన్ని రకాల అత్యధికంగా గత 3 రోజులుగా ఉష్ణోగ్రతలు నమోదైనాయి. తాజాగా ఇవాళ మధ్యాహ్నానికి 43 డిగ్రీల వరకు దాటే అవకాశం ఉందని సమాచారం అయితే ఉంది. రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తున్నారు. మరోపకంగా రానున్న వేసవి సెలవుల్లో ఈ డిగ్రీలు ఎక్కువగా ఉండే 50 వరకు ఉండే అవకాశం ఉంది. ఎండ వేడికి అత్యధికంగా పూర్తి స్థాయిలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఇంటి పట్ల ఎక్కువగా ఉండాలని చెప్తున్నారు. మరోపక్క జంతువులు పెంచుకున్న వారు కూడా 10 గంటల తర్వాత జంతువులు ఎక్కువగా బయటకు వదలకండి, ఎండకి తట్టుకోలేమని చెప్పేసి డాక్టర్లు సూచిస్తున్నారు. ఎక్కువగా కోకోనట్ వాటర్ లాంటిది మజ్జిగ అలాగే చల్లటి వాటర్ కూడా తీసుకోవాలి. తగు జాగ్రత్తలో ఉంటే వరదపు నుంచి తట్టుకోవచ్చని స్థానిక అధికార యంత్రం చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. ఓకే, థ్యాంక్ యూ సురేష్.